ఏది ఏమైనా ముత్యాల సాగు అనేది వెరీ పవర్ఫుల్ ప్రాఫిటబుల్ బిజినెస్, కానీ ఒకసారి తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు 4-5 సెంటర్లో పోయి ట్రైనింగ్ తీసుకున్నారు కదా అన్న, అంటే ఒక దగ్గర తీసుకుంటే అర్థమయ్యే సబ్జెక్ట్ అయితే కాదు ఇది. కాదు. ఇప్పుడు ఈ ఫార్మింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, లేదంటే సర్టెన్ పీపుల్ నేర్చుకోవాలనేది ఏం లేదు. అంటే 10 ఎకరాలు చేసేటోడు ఇంకా 10 ఎకరాలు తీసుకొని చేసుకుంటా అన్నా కూడా ఇంట్లో చేయంటారు. ఎందుకంటే మనకు తెలిసిన వ్యవసాయం ఇది, మనకు తెలియని వ్యవసాయం. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ ఉమేష్. ఫ్రెండ్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దపల్మాడ అనే గ్రామంలో ఉన్నాము. మెయిన్గా ఈ పెద్దపల్మాడ అనే గ్రామానికి రావడానికి కారణం ఏమంటే, రాయలసీమ రత్నాలసీమ అని ఎందుకంటారో 2 తెలుగు రాష్ట్రాల్లో అరుదైన సాగు చేస్తున్న రైతు నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. అదే ఈ ముత్యాల సాగు. ఈ ముత్యాల సాగు చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మెయిన్గా ఈ ముత్యాల సాగు పెట్టాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలా, ఈ నాగరాజు గారు చూసుకున్నట్లయితే మొత్తం చిన్న తొట్టెలోనే ఈ ముత్యాల సాగుకు సంబంధించి మొత్తం ఈ ముత్యాల సాగు చేస్తున్నారు. ఈ ముత్యాల సాగు చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలా, దీనికి ఎటువంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నది, ఈ ముత్యాల సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో చూడబోతున్నాము. మీరు కూడా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూద్దాం రండి. ఇప్పుడు మనతో పాటు రైతు నాగరాజు గారు ఉన్నారు. ఈ ముత్యాల సాగు ఎట్లా చేసుకోవాలా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో చూడబోతున్నాము. అన్న నమస్కారం. అన్న, ఈ ముత్యాల సాగు మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? ముత్యాల సాగు మనం ఎందుకు పెట్టాలనుకున్నామంటే, మనం 3 రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాల్లో ముత్యాల సాగు లేదు. ఏదైనా కొత్తగా మనం పెట్టిన దానికి మార్కెట్లో నిలబడాలంటే ఎవరు తెలియని మనం పెట్టుకోవాలని చెప్పి పెట్టుకున్నామండి. ముత్యాల సాగులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన వ్యవసాయం అంటే, మన వ్యవసాయం వేరు, ముత్యాల సాగు వేరు. ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేసేది ఒకటే, ఇది 10,000 ఆల్చిప్పలు సాకేది ఒకటి. ఈ 10,000 ఆల్చిప్పలు సాకాలంటే తక్కువలో తక్కువ మనకు 3 నుంచి 3.5 లక్షలు ఖర్చు వస్తుంది సంవత్సరానికి. దాంట్లో మనము ముందే ఏం తీయలేం, చెప్పలేం ఎంత బతుకుతుంది ఎంత పోతుంది అని. కొత్తలో దిగిన వాళ్ళకి ఒక్కొక్కసారి 40% పోవచ్చు, 50% పోవచ్చు, అన్నీ పోవచ్చు, చెప్పలేం. ఆల్చిప్పలు, దానికి సంబంధించిన నెట్లు, న్యూక్లియస్లు, ఇవన్నీ ఫస్ట్ మన వ్యవసాయంలో అంచెలంచెలుగా పెరుగుతుంది పెట్టుబడి. విత్తనానికి, కలుపుకు, మందులకు. దీంట్లో ఏమంటే మొత్తం ముందే పెట్టాల, మొత్తం పెట్టుబడి ముందే పెట్టుకోవాల్సిందే, తొట్టి కట్టుకోవాల్సిందే. ముత్యాల సాగు పెట్టుకోవాలంటే తొట్టో, కుంటనో, చెరువు ఏదో తీసుకోవాల్సిందే, సెల్స్ కొనుక్కోవాల్సిందే, న్యూక్లియస్లు కొనుక్కోవాల్సిందే, నెట్లు కొనుక్కోవాల్సిందే, అన్ని ముందే పెట్టి దిగాల్సిందే. ఆ తర్వాత దిగిన తర్వాత దీంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చనిపోయే శాతం చనిపోయే శాతము నిలబెట్టుకుంటే పర్లేదు, నిలబెట్టుకోకపోతే దీంట్లో 3 రకాలుగా నష్టాలు వచ్చి ఉంటాయి. పెట్టుబడి పోతుంది, సమయం పోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. 3 రకాలుగా నష్టాలు వస్తాయి. మనకు ఒకసారి పెట్టుబడి పెట్టి దిగిన తర్వాత దీంట్లో ఉదాహరణకు 10 ఆల్చిప్పలు సాగినాం అనుకో, 10 ఆల్చిప్పల్లో మనకు 80% మోటార్లు తెచ్చినా నష్టం ఉండదు. అంటే 8 చనిపోయినా 10 దానిలకు మనకు 50 రూపాయలు లెక్కచారం వేసుకుంటే 500 ఖర్చు వస్తుంది. 500 ఖర్చు వస్తుంది. మరి మెయిన్ ఏ పంట పండించినా మార్కెట్లో మెయిన్ నిలబడేది. విదేశాల ఫార్మింగ్ వేరు, అవి పెద్ద సేల్స్ ఉంటాయి. దాంట్లో 10 నుంచి 20, 30 వరకు వస్తాయి ముత్యాలు. మనది 3 ఇంచులు 4 ఇంచులే ఉంటుంది. దాంట్లో 1 లేదా 2 వస్తాయి. మనకు 3 రకాల సర్జరీస్ ఉంటాయి దీంట్లో. 3 రకాల ముత్యాలు బయట తీసుకోవచ్చు. ఒకటి హాఫ్ రౌండ్ ఉంటుంది, ఇట్లా ఉంగరంలో పెట్టుకుంటేది. డిజైనర్ ఒకటి ఉంటుంది, బొమ్మ టైపు, లోపల చూపిస్తా షాప్లో. ఇంకొకటి రౌండ్ ముత్యాలు, ఇంకొకటి రైస్ ముత్యాలు. ఇట్లా 4 రకాల ముత్యాలు దీంట్లో మనం సర్జరీస్ ఉంటాయి. ఏ సర్జరీ పెట్టుకుంటే ఆ ముత్యం బయటకు వస్తుంది. ఉదాహరణకు డిజైన్ హాఫ్ రౌండ్ కావాలంటే 1.5 సంవత్సరం పడుతుంది. అంటే ఆ ముత్యం తయారయ్యేకి 1.5 సంవత్సరం పడుతుంది. మన ఈడే కాదు, ఇండియన్లో, భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఇదే చేయాల్సిందే. వాళ్ళు విదేశాల్లో ఫార్మింగ్ ఎట్లా అంటే, వాళ్ళకి ఏం పెట్టుబడి ఉండదు. సముద్రాల్లో ఆయిస్టర్స్ కలెక్ట్ చేసుకుంటారు, సర్జరీ చేస్తారు. వాళ్ళ కోస్టల్ ఏరియాలో ఇంతవరకు ఫార్మింగ్ అని ఉంటుంది. ఆ ఏరియాలో వదిలిపెట్టి వస్తారు అంతే. అన్ని సముద్రమే తీసుకుంటుంది. ఫుడ్ కానివ్వండి, పిహెచ్ కానీ అన్ని సముద్రం మెయింటైన్ చేస్తుంది. మనకు అట్లా లేదు. ఇక్కడ సముద్రంలో ఫార్మింగ్ మనకు అధికారం లేదు. ఇప్పుడు కలకత్తాలో ఏదో చేయాలని చెప్పి సముద్రం క్లీన్ చేస్తున్నారు, మొన్న ఏదో చెప్పినారు. మనకు ఫ్రెష్ వాటర్ ఫార్మింగ్ అంటే ఇట్లా ఆయిస్టర్లు దొరుకుతాయి, దానిలో తీసుకోవాలా, మనం సర్జరీ చేసుకోవాలా, ఇట్లా పెట్టుకోవాలా, చూసుకొని మెయింటైన్ చేసుకోవాలి. దానివల్ల దీంట్లోకి దిగేకి
ఆలోచన చేసుకుంటున్నారు. ఎందుకంటే మన వ్యవసాయం ఏం చేస్తుందంటే 10 ఎకరాలు చేసేటోడు ఇంకా 10 ఎకరాలు తీసుకొని చేసుకుంటానని కూడా ఇంట్లో చేయంటారు. ఎందుకంటే మనకు తెలిసిన వ్యవసాయం ఇది, మనకు తెలియని వ్యవసాయం. దీంట్లో డబ్బులన్నీ పోతాయి. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలదొక్కుకోవాలంటేనే టైం పడుతుంది, 1.5-2 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత మార్కెట్లో టైం ఎక్కువ ఫేస్ చేయాలి. ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్న? 12 years మనకు. 12 years. అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో 12 years, స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది కదా, ఆ టైంలో 2015 స్టార్ట్ చేసాం. ఆ టైంలో అంటే మీరు కలకత్తాలో ట్రైనింగ్ తీసుకొని, కలకత్తాలో కాదు ఒక చోట తీసుకోలేదు, మధ్యప్రదేశ్ ఒక చోట, కలకత్తాలో ఒక చోట, కోయంబత్తూరులో ఒక చోట, తమిళనాడు 4 సార్లు తీసుకున్నా. అంటే ఇప్పుడు ఒక దగ్గర తీసుకుంటే మనకి, అంటే ఇప్పుడు రైతు ఉన్నాడు, నువ్వే వ్యవసాయం చేస్తావు అనుకో, నీ ల్యాండ్ లైక్ నేను వచ్చినప్పుడు కొన్ని నేను అడుగుతా, నువ్వు నాకు ట్రైనర్. అప్పుడు ఎట్లా చేయాలంటే కొన్ని నువ్వు దాచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే నేను ప్రెజర్ చేసి అడగలేదు, అడుగుతా. నువ్వు ఓపెన్ కాకపోతే నేను ఏం చేస్తా, ఇంకోటి దగ్గర పోవచ్చు. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నేను చెప్తే ఓకే, నేను చెప్పలేని పాయింట్ ఏదన్నా ఉంటే నీకు అది డౌట్ గానే అట్లే ఉంటుంది, లోపల వేధిస్తా. అవునవును. అది మనం క్లియర్ చేసుకోవడానికి 5 చోట్ల 6 చోట్ల ట్రైనింగ్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు 4-5 సెంటర్లో పోయి ట్రైనింగ్ తీసుకున్నారు కదా అన్న. అంటే ఒక దగ్గర తీసుకుంటే అర్థమయ్యే సబ్జెక్ట్ అయితే కాదు, ఇది కాదు. అన్ని తెలిసిన దగ్గర తీసుకుంటే ఓకే, కొంతమంది చెప్పరు. అవును, దాంట్లో లూప్హోల్స్ అనేది అట్లాంటివన్నీ ఏం తెలియదు. అప్పుడు నేనున్నాను, నేను చెప్తాను అన్ని. ఫిజికల్ గా నా దగ్గర 3 రోజులు ఉండాలా ట్రైనింగ్. ఎవరో ఇప్పుడు పొద్దున్న కూర్చొని మార్నింగ్ కూర్చొని సాయంత్రానికి అయిపోతే అది ట్రైనింగ్ మాదిరి ఉండదు. 2 నుంచి 3 రోజులు 4 రోజులు వెయిట్ చేసి ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి అన్ని అర్థమవుతాయి. ఆ రైతు దగ్గర ఎంతవరకు మోటాలిటీ ఉంది, ఎంతవరకు ముత్యాలు అడుగుతున్నాయి, ఎంతవరకు అమ్మగలుగుతున్నాడు, ఎక్కడ అమ్మగలుగుతున్నాడు, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడా, మనకు చెప్పనేటి ఏమైనా ఉన్నాయా, మనం అడిగినవి ఏమైనా ఓపెన్ కాకుండా మనకు అంతా క్లియర్ అయిందా కాలేదా, ఇవన్నీ తెలుసుకుంటే బెస్ట్. ముత్యాల సాగు అనేది మనకు ఎక్కడ జపాన్లో స్టార్ట్ అయింది. జపాన్లో టోక్యోలో మెగ్మోటి కోకిచి ఆయన మొదలు పెట్టినాడు. అంటే మామూలుగా అయితే సముద్రాల్లోనే మొదలు పెట్టింది ఆయన. ఫాదర్ ఆఫ్ పెరల్ అంటారు, ముత్యాలకు తండ్రి. 25 ఏళ్ల వయసులో మొదలుపెట్టి 85 ఏళ్ల వయసులో ముత్యాలు పండినాయి ఆయనకి. ఇన్ని రోజులు ఎక్స్పెరిమెంట్ చేస్తా అంటే ఇన్నేళ్ళు అప్పటికి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఆ పూర్తి గోళాకారం ముత్యాలు అంటే ఆయన జీవితం అంతా దాంట్లో వెళ్ళిపోయింది. ఆయన జీవితమే వెళ్ళిపోయింది దీంట్లో. మనం కనీసం 3-4 ఏళ్ళు వెయిట్ చేస్తే కదా దీంట్లో ముత్యాలు మనం బయటకు పడేది. నాకే 4-5 ఏళ్ళు ఏం లేవు, ముత్యం రాలేదు. 4-5 ఏళ్ళు ఏం రాలేదు నాకు. ఎందుకంటే ఒక చోట ట్రైనింగ్ తీసుకున్నాము, వాడు వచ్చి పెట్టిన తర్వాత ఇటు అన్ని చచ్చిపోతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి అర్థం కావడం లేదు. మళ్ళీ వేరే దగ్గర పోయినాము, ఆడ కొన్ని అర్థం కాలేదు. మళ్ళీ తేవడం పెట్టడం చచ్చిపోవడం. ఏమి ఇది పరిస్థితి అనేది మనకు నేను చెప్పేదానికంటే ఇవి చాలా నేర్పుతాయి. ఆల్చిప్పలే నేర్పుతాయి. మనకు సొంతంగా ఆలోచన చేసే శక్తి ఉండాలా. ప్రతి రైతు ఏ వ్యవసాయం చేసినా ఆ రైతు ఏం చెప్తున్నాడు, దాంట్లో మనము ఇట్లా చేస్తే మేలా, మనం ఇంకా వేరే విధంగా చేసుకుంటే మేలా అని అతనికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసు ప్రకారం వినుకుంటే బెస్ట్. నేనేదో చెప్తున్నాడు, ఆయన ఏదో చెప్పినది బాగుంది, ఆయనకి ఫార్మింగ్ ఉంది, ఆడ ఉంది, తోటలో ఉంది, ఈడ ఉంది, చేప ఉంది, కోట్ల బిజినెస్ అంటే కోట్ల బిజినెస్ ఒక రోజుతో కాదు. ఇప్పుడు నేను 12 ఏళ్ళ నుంచి ఈడే ఉన్నాను. ఈడ నుంచి కొద్దిగా మళ్ళీ తోటలో పోయినాము, ఆడ నుంచి మళ్ళీ అమ్ముకోవడానికి మళ్ళీ ముత్యాల షాప్ పెట్టుకున్నాం. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ పోతున్నాం. అంటే దీంట్లో మనకు ఇంకా ఎక్కువ చేయాలంటే ఇంకా టైం పడుతుంది. ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మామూలుగా ముత్యం అనేది సముద్రంలో కానీ అట్లా దాంట్లో కానీ ఏమంటే అవి ఓన్గా పుడతాయి అన్న. ఇప్పుడు మీరు చెప్పినట్లు అవి ఏదో సర్జరీ చేసి లోపల పెట్టాలా అదంతా మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దానివల్ల అయితే అది దానికి ఏముంటుంది అన్న? ఇప్పుడు అది న్యాచురల్ పద్ధతిలో ముత్యం ఎట్లా తయారవుతుంది అంటే అనాకారంలో వస్తుంది. అది ఎట్లా అంటే సముద్రాల్లో ఉన్న అన్ని ఆల్చిప్పల్లో ముత్యాలు ఉండవు. ఏ ఆల్చిప్పకైతే అలల ఆటుపోట్లకు ఇసుక రేణువులు వెళ్తాయి, దాంట్లో లోపలికి ఆటోమేటికల్గా ఇసుక రేణువులు పోతాయి. ఆ పోయినప్పుడు లోపల ఇరుక్కబడిపోతాయి. ఎక్కడో చోట మూలన ఇరుక్కబడిపోయిన తర్వాత అవి బయటికి రాలేని పక్షంలో అది కూడా బయటికి వదులుతుంది, కొడుతుంది ఫోర్స్గా. అది రాకుండా ఇరుక్కబడిపోతుంది, అప్పుడు మర్చిపోతుంది. అదే ముత్యం అవుతుంది. అది న్యాచురల్గా. అది ఆకారం ఉండదు, దానికి అనాకారంలో వస్తుంది. ఎట్లయినా రావచ్చు, రౌండ్గా రాదు, ఏ షేప్ అయినా రావచ్చు. దాన్ని న్యాచురల్ పద్ధతిలో అనాకారం ముత్యాలు వస్తుంది. మన ఫార్మింగ్లో ఏమవుతుంది అంటే ఇది కూడా ఫార్మింగ్ ఉంది విదేశాల్లో, అనాకారంలో కాదు, మొత్తం రౌండ్ ముత్యాలు, రైస్ బియ్యపు గింజ ఆకారం ముత్యాలు, ఇవన్నీ ఫార్మింగ్ అవుతాయి.
ప్రతి ఆయిస్టర్ను కలెక్ట్ చేసి ప్రతి ఆయిస్టర్కు సర్జరీ ప్రాసెస్ ఉంటుంది. సర్జరీ అంటే చూపిస్తాను. ఓకే. ఆ సర్జరీ ప్రాసెస్లో న్యూక్లియస్లో ఇంప్లాంటింగ్ చేస్తాం. అంటే ఫారెన్ పార్టికల్ నీటిలో కరగని పదార్థం మీరు ఇన్సర్ట్ చేస్తాం. కాల్షియం పౌడర్తో చేసింటాము, దాన్ని ఇంప్లాంట్ చేస్తాం. అంటే ఆ పదార్థం నీటిలో కరగకూడదు. మనకి ఇసుకరైన నీళ్ళు కరగదు కాబట్టి ముఖ్యమవుతుంది. ఆ విధంగానే మనకు నీటిలో కరగని పదార్థం కాల్షియంతో తయారు చేసుకొని మనము దీంట్లో ఇంప్లాంట్ చేస్తాం. ఆ ఇంప్లాంట్ చేసిన పదార్థాన్ని కూడా అది కూడా ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు. అది కూడా కొద్ది రోజులు సఫర్ అయ్యి బయటికి వదలాలని చూస్తుంది. అది వదలకుండా మనం సైడ్కు ఎక్కడో చోట పెట్టేస్తాం కాబట్టి మర్చిపోతుంది అది. ఇప్పుడు మామూలుగా కొన్ని వీడియోస్లో ఎట్లా చూపిస్తా అంటే ఒక షెల్లో నుండి 10-15 ముత్యాలు బయటకు తీస్తానే ఉంటారు. అది విదేశాలు. ఓకే. అంటే ఇప్పుడు ఈ షెల్ అనేది చాలా చిన్నది, దీంట్లో రావు. మన ఇండియన్ షెల్లో ఆల్చిప్పలో అట్లా ముత్యాలు రావు. అసలు విదేశాల ఆల్చిప్పలు వస్తాయి. విదేశాల ఆల్చిప్పలు మనకి షాప్లో ఉంటాయి. ఇంత చాట్ అంత ఉంటాయి, ఇంత ఉంటాయి. మీరు వీడియోలో చూసినారో అదే చెప్పలేండి, అంత ఉంటాయి. కాబట్టి అది మనం చేసే సర్జరీగా తట్టుకొని ఆ ముత్యాలు తయారవుతాయి. ఇప్పుడు దీంట్లో మొత్తం ఎన్ని చేసుకోవచ్చు అన్న? దీంట్లో మినిమం దీంట్లో 10x10 ట్యాంక్ కట్టుకుంటే 1200 ఆల్చిప్పలు పెట్టుకోవచ్చు. 1200. ఇప్పుడు మామూలు షెల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ఆల్చిప్పని? మనం నియర్ బై ఏదైనా ప్రాజెక్టు, డ్యాము, చెరువు ఉందని అట్లా ఎక్కడైనా తీసుకొని రావచ్చు మనము. మినిమం అప్పుడు 3 నుంచి 4 ఏళ్ళ నీళ్లు నిలబడిన నీళ్ళు ఏదైతే ఉంటాయో ఆ నీళ్ళలో ఆటోమేటికల్ గా సహజ సిద్ధంగానే ఇది ఆల్చిప్పనే తయారైపోతుంది. ఆడ ఎట్లా అంటే సంవత్సరానికి 1 ఇంచు పెరుగుతుంది, 3 ఏళ్లకు 3 ఇంచులు పెరుగుతుంది. ఆ 3 ఇంచులు లేదా 8 సెంటీమీటర్లు ఉన్న ఆల్చిప్పని తెచ్చి మనం ఈ ఫార్మింగ్ లో మన వాటర్ లో పెట్టుకొని మన వాటర్ సెట్ అయిన తర్వాత ఆ సర్జరీ ప్రాసెస్ అనేది సాగిచ్చి ఆ సర్జరీ అయినాక యాంటీబయాటిక్ నొప్పి తగ్గించడానికి యాంటీబయాటిక్లో పెట్టేసి 48 hours. ఆ తర్వాత మనం మళ్ళీ మన పాన్లోకి ఇన్స్టాలింగ్ చేసుకుంటాం. ఆ తర్వాత డైలీ పిహెచ్ మెయింటెనెన్స్ ఉంటుంది. పిహెచ్ లెవెల్ అంటే నీటిలో వదజని తర్వాత టీడీఎస్ అనేది ఫస్ట్ పిల్లర్. అది మనం వాటర్ చూసుకొని సెట్ చేసుకుని ఒకసారి సెట్ అయిందంటే మనకు మారదు. తర్వాత అమోనియా ఉంటుంది, వీక్లీ వన్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. దీంట్లో అమోనియా మనకి ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? ఇందులో దీని నుంచి వచ్చే వేస్టేజ్ అమోనియా మీన్స్ మలినం. అవును. అంటే ఈ షెల్లుల నుంచి వచ్చే వేస్టేజ్ ఇది ఆహారం తీసుకుంటది కదా. ఆహారం కూడా వేస్తారు దీనికి? ఆహారం లేకుంటే ఎట్లా? ఇప్పుడు నదిలో పాచి ఉంటది కదా, ఆ పాచిలో ఉన్న శక్తి తీసుకొని బతుకుతుంది. ఇప్పుడు మీరు ఆహారం అంటే ఏమేమి? వేరుశనగ చెక్క, బియ్యం తోడు, ఆవు పేడతో వేసిన జీవామృతం ఉంటుంది, అట్లాంటివన్నీ దీంట్లోకి వేస్తాం. ఇప్పుడు ఒకవేళ అదంతా కరిగిపోయిన తర్వాత మన కింద అడుగు భాగం అట్లే ఉండిపోతుంది. అది ఏం చేస్తామంటే దీంట్లో అంత మలినమేయం వడగొట్టి వేసుకుంటాం దీంట్లో. ఓకే. మనం ఏదైతే చెనికాయ చెక్క తీసుకుంటాం అనుకో, అది నీళ్ళలో కరిగిపోయిన తర్వాత వడబోసుకొని ఉన్న ద్రావణాన్ని దీంట్లోకి వేసుకుంటాం. న్యాచురల్ చెరువులో అయితే అట్లే చల్లేసుకోవచ్చు, అది భూమిలో కలిసిపోతుంది కింద. ఇటు దీనికి భూమి అటాచ్ ఉండదు కదా, మళ్ళీ మన ట్యాంక్ ఎడిపోతుంది. కాబట్టి వడబోసుకొని దీంట్లోకి వేసుకుంటాం. దాంట్లో ఉన్న శక్తి తీసుకొని ఇది బ్రతుకుతుంది. అది ఇప్పుడు మినిమం ఎన్ని ఇయర్స్ బతికే అవకాశం ఉంటుంది అన్నది? ముత్యాలు ఆల్చిప్పలు వచ్చేసి 8 ఏళ్ళ వరకు దానికి జీవన పరిమాణం 8 ఏళ్ళు బతుకుతాయి. 8 ఇంచులు పెరుగుతాయి. 8 ఇంచులు సైజ్ పెరుగుతాయి. చిప్ప సైజు. మనము 3 ఇంచుల్లో తీసుకోవాలి కలెక్టింగ్. అంటే ఎన్ని ఇయర్స్? 3 ఇంచులు అంటే ఎన్ని ఇయర్స్ రావచ్చు? 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుండి 8 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు మనం. 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు అవసరం లేదు. 3 ఇయర్స్ నుంచి 4.5 ఇయర్స్ లోపల ఆల్చిప్పని తీసుకోవచ్చు. 3 ఇంచుల నుంచి 4.5 ఇంచు లోపల. మళ్ళీ 4.5 ఇంచు దాటిందంటే అది ఓల్డ్ అయిపోతుంది, అంటే ముసిల్ అయిపోతుంది. ఇప్పుడు నీకు వయసులో ఉన్న వాళ్ళకి సర్జరీ జరిగితే తొందరగా రికవర్ అవుతారు. కొద్దిగా ఏజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ జరిగితే ఒకవేళ తట్టుకోకపోవచ్చు, ఎక్స్పైర్ కావచ్చు, ఇట్లా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 3 ఏళ్ళ నుంచి 4.5 సంవత్సరంలో ఆల్చిప్పని తీసుకొని 2.5 సంవత్సరం లోపల కల్చర్ చేసేసుకుంటాం. ఎన్ని ఏళ్ళకి వస్తుంది? 1.5 year. ఓకే. దీంట్లో 3 రకాలు ఉంటుంది. ఒకటి సంవత్సరంన్నర ఉంటుంది, ఒకటి 2.5 సంవత్సరం, ఒకటి 3 ఏళ్ళు ఉంటుంది. మనం ఏదైతే ఇంప్లాంట్ చేసుకుంటామో ఆ పీరియడ్ అనేది మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ముత్యాల సాగు అనేది వెరీ పవర్ఫుల్, ప్రాఫిటబుల్ బిజినెస్. కానీ ఒకసారి తట్టుకొని నిలబడాలి. దాంట్లో ఉన్న ఆల్చిప్పల్లో ఉన్న ముత్యాలు ఏ విధంగా తయారవుతాయి అనేది మనము కొద్దిగా టైం అనేది చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ చనిపోయే శాతం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఒకసారి విద్య నేర్చుకుంటే ఇబ్బంది. ప్రతి ఒక్కరు విద్య నేర్చుకుంటే ఏ పొద్దుటికైనా మనకు ఉపయోగపడుతుంది. ఆ విద్య అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. చాలా మంది కొత్తగా పెట్టేవాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ ఇంత పెట్టుబడి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది,
అనేది చాలా మంది ఎవరైనా అంతే ఇప్పుడు సహజంగా పెట్టుబడి పెట్టి ప్రతి ఒక్కరు ఇంత లాభం వస్తుంది అంటేనే పెడతారు కదా అన్న. సహజంగా మార్కెట్ లో మనం చూసేదంతా ఒకటి. మనం కూడా ఎవరైనా కదా. ఇప్పుడు నువ్వే అన్నావు, నేనే ఉన్నాను. ఇప్పుడు నాకు వ్యవసాయం ఉంది, ఆ పంట వేసుకుంటే నాకు డబ్బులు వస్తాయనే చూస్తారు. అంతే, ప్రతి ఒక్కరు చేసేది అదే. కానీ దీంట్లో డబ్బులు పోతాయంటే ఎవరు దిగరు. కానీ నేర్చుకోవాలా. ఉదాహరణకు మనకు దీంట్లో ₹1,00,000 2,00,000 పెట్టుబడి అవుతుంది, మనం పెట్టలేము. నేర్చుకుందాం. నేర్చుకుంటే 4,000 5,000 10,000 లోపల అనుకో. ఎక్కడన్నా పోయినా, ఒకవేళ గవర్నమెంట్ దగ్గర పోయినా కూడా ఒక 30,000 25,000 అవుతుంది. అంత అవసరం లేదు. రైతు దగ్గరకు వస్తే అన్ని నేర్చుకోవచ్చు. నా దగ్గరకు వస్తే నేర్చుకుందాం, 4,000 5,000 పోతుంది. అట్లా చిన్నది యాక్వేరియం పెట్టుకుందాం. ఒకటి చిన్నది యాక్వేరియం కానీ తొట్టి కానీ ఒక 4-5 యాక్వేరియాలు పెట్టుకొని దాంట్లో సెటప్ చేసుకొని, అంటే చిన్న చిన్న అక్వేరియంలో కూడా మనం చేసుకోవచ్చు. ఒక హాబీగా సైడ్. ఇప్పుడు ఇంట్లోకి యాక్వేరియం పెట్టుకొని చేపలు. అవునవును. అట్లా ఇట్లా యాక్వేరియం పెట్టుకుంటే దాంట్లో 50,000-100 పడతాయి. 50-100 పడతాయి. అట్లా దాంట్లో మోటార్ సెట్ చేసుకొని మన చేపలకి అట్లా మోటార్స్ అట్లా ఫుడ్ వేసుకుంటే మెయింటైన్ చేద్దాం. ఒక 2 నెలలు మెయింటైన్ చేస్తే తెలిసిపోతుంది కదా. ఎక్వేరియానికి ఆల్చిప్పలకు అంతా కలిసి ఒక 4-5 ట్రైనింగ్తో సహా మొత్తం తీసుకునే 15,000-20,000 కదా. ఒకవేళ అనుకుంటే విద్య వచ్చింది కదా మనకు. ఆ విద్యను మనం దారిలో పెట్టుకోవాలంటే చిన్నగా చూద్దాం దీన్ని అని ఇంట్లో పెట్టుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ విద్య ఒకవేళ నీ దగ్గర సక్సెస్ అయింది అనుకో, ఒక 10,000 పెట్టుబడి ఎత్తుకుని 2 నెలల తర్వాత నీకు ఐడియా వస్తుంది. దాంట్లో ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందా లేదా ఆల్చిప్పలో ముత్యం అనేది నీకు ఐడియా వస్తుంది. మనం చెక్ చేస్తాం ముత్యం రెడీ అవుతుంది. సంవత్సరంన్నర బతికింది అనుకో నీ దగ్గర ఆల్చిప్ప. మనం పెట్టింది అంటే ఇప్పుడు మనకి ఒకసారి తీద్దాం. అది ఇప్పుడు ఇది ఉంది ముత్యము, ఇప్పుడు ఈ షెల్ ఉంది కదా, ఇప్పుడు ఇది బతికిందా చనిపోయిందా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? చనిపోతే ఏమవుతుంది అంటే ఓపెన్ అయిపోతుంది, చిప్ అనేది ఓపెన్ అయిపోతుంది. బ్రతికినది ఈ విధంగా మూసుకొని ఇది చచ్చిపోయింది, ఇది బతికినేటివి. ఈ చచ్చిపోయినట్టు ఏమైతే అంటే ఓపెన్ అయిపోతాయి. ఇవి చచ్చిపోయినది ఇట్లా ఓపెన్ అయిపోతుంది, మూసుకోదు. అవునులేదు. బతికింటే ఇది మూసుకొని, బతికింటే ఇట్లా మూసుకొని ఉంటుంది. చూడండి, ఇది చూడదు చూడు. అవునులేదు. తెలుసుకోవడం అంటే ఇది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. అది క్లోజ్ లో ఉంటే బతికినట్లు, ఓపెన్ లో ఉంటే చనిపోయినట్టు మామూలుగా అంతే. ఈ ఆల్చిపోయి చచ్చిపోయింది కదా, దీన్ని బ్లీచింగ్ పౌడర్లోకి వేస్తాం. దీన్ని వేస్తే ఇదంతా వెళ్ళిపోతుంది మొత్తం. ఇది ఎట్లుందో ఇట్లా అవుతుంది పైన కూడా. దీన్ని చిన్న ముక్కలు దంచుతాం, దంచి మిక్సీలో వేసి పౌడర్ కొడతాం. గోధుమ పిండి మాదిరి జల్లెడ కొడతాం, గోధుమ పిండి మాదిరి వచ్చేస్తుంది నైస్. దాంట్లో అరవలేట్ ఉంటుంది కదా, దాన్ని వేసి మిక్స్ చేసి న్యూక్లియస్ మనకి ఆ షేప్ కావాలంటే ఆ షేప్. దీంతోనే మనం న్యూక్లియస్ కూడా చేసేది. దీంతోనే సపరేట్ మనం బయట తీసుకొని కొనేది అట్లా ఏం లేదు, దీంతో చేసేసుకోవచ్చు. నేను చెప్పేది ఏమంటే ఇది దొరికితే మన దగ్గర అన్ని నేర్పిస్తా, ఎట్లా చేసుకోవాలనేది. ముత్యాల సాగు అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. మనకు ఆల్చిప్ప దొరికిందంటే చాలు, అంతా మనమే చేసుకోవచ్చు. ఒకరి దగ్గర పోవాల్సిన అవసరం ఏం లేదు. ఇదంతా ఏం బ్రహ్మ కనిపెట్టినది ఏం కాదు, అంతా మనం చేసుకునేది. ఇది ఒకసారి కంట్లో చూస్తే ఎవరైనా చేసుకుంటారు, చూడాలంటే. ఏం చేస్తామంటే బ్లీచింగ్ పౌడర్ వేసిన తర్వాత ఇట్లా అంతా వెళ్ళిపోతుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలు కొట్టేసి ఇట్లా పౌడర్ చేసుకుంటాం. ఇది షెల్ పౌడర్. ఈ షెల్ పౌడర్ ఏం చేస్తామంటే అరాల్ లేట్ ఉంటుంది, ఇట్లా అరాల్ లేట్ ఉంటుంది కదా, ఇట్లా అరాల్ లేట్లో తెచ్చుకొని మిక్స్ చేసుకుంటాం. మనం పూర్ణంగా తయారు చేసుకున్న తర్వాత ఇవి డైస్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా షేప్ మనకు రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకుంటాం, హాఫ్ రౌండ్ కావాలంటే హాఫ్ రౌండ్ చేసుకుంటాం, డిజైన్ కావాలంటే డిజైన్ చేసుకుంటాం. ఇది రౌండ్, ఇది డిజైన్, ఇవన్నీ డిజైన్. ఇది రౌండ్, ఇది రౌండ్. అంటే దీనికి ఎట్లా పెడతారు? ఇది అతికిస్తారు? దీనికి అతికించాం లోపల కొన్నాడల్స్. దీంట్లో మూడు చెప్పినాను కదా ఫస్ట్. మొదట్లో ఏం చెప్పినాను, 3 రకాల సర్జరీస్ ఉంటాయి. మ్యాంటిల్ క్యావిటీ సర్జరీ అని ఉంటుంది, అంటే చర్మం కింద పెడతాం. ఇది షెల్, ఇది ఫ్రంట్ ఉంటుంది, ఇది మూతి, ఇది బ్యాక్ వీపు భాగం. ఇదంతా చర్మమే ఉంటుంది. ఇదంతా ఇటు వరకు ఎడ్జ్ వరకు చూడు, ఎడ్జ్ వరకు చర్మమే ఉంటుంది మొత్తం. ఇదంతా అంటే ఇప్పుడు నత్త అని చెప్తున్నారా? అది నత్త, మనం నత్త అంటాం కదా. ఇది ఫుడ్ మంచిది, ఎక్కువ విదేశాలలో మనకు తింటారు. ఈడ ఈ చర్మం కింద న్యూక్లియస్ ఇంప్లాంట్ చేస్తాం. ఈడ
ఇది మ్యాంటిల్ క్యావిటీ సర్జరీ అంటాం. ఈ విధంగా ఆ చర్మం కింద, ఈ చర్మం కింద ఇక్కడ డిజైన్ కానీ ఆఫ్ రౌండ్ కానీ పెడతాం. ఇది డిజైన్ కదా, ఇట్లా చర్మం కింద పెట్టేస్తారు. ఈ సర్జరీని ఏమంటాము, మ్యాంటిల్ క్యావిటీ సర్జరీ అంటాం. ఆ క్యావిటీ కింద పెడతాం, పాలీ లేయర్ అనేది ఉంటుంది, ఆ లేయర్ కింద పెడతాము. దీంట్లో ఆఫ్ రౌండ్ ఈ విధమైన ముత్యం కానీ ఈ విధమైన ముత్యం కానీ వస్తుంది దీంట్లో మ్యాంటిల్ క్యావిటీలో. తర్వాత మ్యాంటిల్ టిష్యూ సర్జరీ అనేది ఒకటి ఉంటుంది. అది దాంట్లో రైస్ పెరల్స్ కానీ రౌండ్ ఇర్రెగ్యులర్ పెరల్స్ కానీ వస్తాయి. అంటే బియ్యపు గింజ ఆకారంలో కానీ ఈ విధంగా గ్రాండిల్స్ ఉంటుంది. వీటి నుంచి ఇదంతా ట్యూబ్ ఉంటుంది. దీనికి ఈడ హోల్ వేస్తాం. ఇక్కడ హోల్ వేసి దీంట్లో బియ్యపు గింజ షేపులో ఉన్న న్యూక్లియస్ ట్యూబ్ లేకి మన టైర్ ట్యూబ్ ఎట్లుంటది, టైర్ ట్యూబ్ అట్లా ఉంటది. ఈ గ్రాండిల్స్ ఉంటాయి. ఇటు నుంచి ఇదంతా ట్యూబే. ఈ సైడ్ కూడా ఇటు నుంచి ఇదంతా ట్యూబ్ ఉంటుంది. ఈడ అది ఎక్కిస్తే ఏమవుతుందంటే బియ్యపు గింజ ఆకారం ముత్యం కానీ ఇర్రెగ్యులర్ షేప్ లో ముత్యాలు వస్తాయి. బియ్యపు గింజ ఆకారం అన్ఈవెన్గా వస్తాయి. తర్వాత ఇంకొక సర్జరీ ఉంటుంది ఈడ. ఇది గిల్స్ అంటాం. ఇది ఊపిరితిత్తులు. ఇది అండాశయం, గొనాడల్ ఏరియా. ఇది ఈడ హోల్ వేస్తాం. దీనికి ఈడ హోల్ వేసి ఈ రౌండ్ అనేది పెడతాం. అప్పుడు రౌండ్ ముత్యం వస్తుంది. ఇది పెట్టేస్తారు. అది పెట్టేస్తాం. ఈడ గొనాడల్ ఏరియాలో పెట్టినది రౌండ్ ముత్యం వస్తుంది. దాన్ని గొనాడల్ సర్జరీ అంటాం. ఈ సైడ్ కు రైస్ ముత్యాలు రావాలంటే మ్యాంటిల్ టిష్యూ సర్జరీ ఉంటుంది. దాంట్లో బియ్యపు గింజ ఇది మ్యాంటిల్ క్యావిటీ. ఇది ఆఫ్ రౌండ్ కానీ డిజైనర్ కానీ వస్తాయి. దీంట్లో ఈ విధంగా మూడు రకాల ముత్యాలు మనము ఏ విధమైన ఆకారం కావాలంటే ఆ విధంగా అంటే షేపులు రావాలంటే చర్మం కింద పెడతాం మనం. చర్మం కింద పెడితే షేప్ వస్తుంది. ఇది రౌండ్ రావాలంటే మనం ఊపిరితిత్తుల ఏరియాలో పెడతాం. గొనాడలో అండాశయంలోకి ఇంప్లాంట్ చేస్తాం. మన అండాశయంలోకి ఇంప్లాంట్ చేసిన తర్వాత దాంట్లో రౌండ్ ముత్యం వస్తుంది. దీంట్లో 3 రకాల సర్జరీస్: మ్యాంటిల్ క్యావిటీ సర్జరీ, డిజైనర్ లేదా ఆఫ్ రౌండ్ ముత్యాలు వస్తాయి. మ్యాంటిల్ టిష్యూ సర్జరీ, అది బియ్యపు గింజ ఆకారం ముత్యాలు వస్తాయి. గొనాడల్ సర్జరీ, అండాశయంలో సర్జరీ ఉంటుంది. అండాశయంలో పెడతాం. దాంట్లో రౌండ్ ముత్యం వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం సర్జరీ చేసినప్పుడు ఇది ఓపెన్ చేస్తాం కదా అన్న, ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందో అతుక్కోపోతుందా అన్న? అంటే ప్రాణంతో ఉన్నదానికి చేస్తాం మనం. ఓకే, మళ్ళీ మన ఆటోమేటిక్ అతుక్కోపోతుంది. బ్రతికి ఉన్నదాన్నే చేయాలి మనం సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత దాన్ని బ్రతికించాలి. మనం బతికి దాంట్లోనే నేర్చుకునేది అదే. మనం ఆ పీరియడ్ వరకు మనం బతికించగలిగితే ముత్యం అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్మింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, లేదంటే సర్టెన్ పీపుల్ నేర్చుకోవాలనేది ఏం లేదు. వ్యవసాయం అనేది ఎవరైనా చేయొచ్చు. మనం వీళ్ళే చేయాలనేది కావాల్సింది భూమి. వ్యవసాయం చేయాలంటే మెయిన్ ఏంది కావాలా? భూమి కావాలా. డబ్బులే ఏడసారి తెచ్చుకోవచ్చు. మెయిన్ భూమి ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు. ముత్యాల సాగు అనేది ఏమంటే తెలుసుకోవాలి. ముందు తెలుసుకుంటే ఆల్చిపోతుందంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనకు షేప్ రావాలంటే ఇవన్నీ వాడతాం. డిజైన్ కావాలంటే ఇట్లా అచ్చులు ఉంటాయి. ఇట్లా అచ్చులు ఇట్లా ఈ షెల్ పౌడర్ చేసుకొని ఈ అచ్చులే కొత్తుతాం, వచ్చి కట్ చేసుకుంటాం. ఈ విధంగా కట్ చేసేసుకొని లోపల చర్మం కింద పెట్టేస్తారు అంతే. ఇవి వచ్చేసి సముద్ర పాల్చిప్పలు ఉంటాయి. దానిలో మన బటర్స్ తయారు చేస్తారు కదా, మనం కొనుక్కుంటాం. కేజీ అంత కొనుక్కొని దాన్ని కట్ చేపిస్తాం. ఇది ఎంఓపి న్యూక్లియస్ అంటాం, మదర్ ఆఫ్ పెరల్ న్యూక్లియస్ అంటాం. షెల్ నుండి కాబట్టి ఇది షెల్ పౌడర్ నుంచి వచ్చేది కాల్షియం అవుతుంది. ఇది కూడా ప్యూర్ కాల్షియం. కాకపోతే దీన్ని పౌడర్ చేయము, మామూలుగా కట్ చేసి బటర్స్ తయారు. ఈ విధంగా ముత్యాల సాగు అనేది చేయొచ్చు. లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ ముత్యాల సాగు సంబంధించి వీడియోలో ప్రతి ఒక్క డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఆల్.